ఈ అచ్చెన్నాయుడు గారి వ్యాఖ్యలు ఇంకా మిగతా రాజకీయ నాయకులు తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుల వ్యాఖ్యలు చూస్తుంటే హై లెవెల్ ఆఫ్ దిగజారుడు ప్రవర్తన, చాలా దిగజారుడు ప్రవర్తన. ఇప్పుడు సబ్జెక్ట్ ఏమి? మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ. మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ గురించి మాట్లాడకుండా సంబంధం, ఏమాత్రం సంబంధం, ఇది ఒకటి నిజము లేదు, రెండు సంబంధం లేదు, నిజము లేదు, సంబంధం లేదు, దిగజారుడు మాటలు మాట్లాడడం అనేది అన్బికమింగ్, వెరీ అన్బికమింగ్. అది కూడా ఇంత అనుభవం పెట్టుకొని, ఇంత ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ఒకటే, మాకు అర్థమైనది ఒకటే, ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఇన్ని సంవత్సరాల అనుభవం పెట్టుకొని ఇట్లాంటి ప్రవర్తన చేయరు. ఎప్పుడు చేస్తారో తెలిసిన, పైన వాళ్ళ హైకమాండ్ దగ్గర మార్కులు కొట్టుకునేదానికన్నా చేస్తారు, లేదా పైనుంచి చెప్తే అన్నా చేస్తారు. రెండింటిలో ఏదో 20 సంవత్సరాల ఎమ్మెల్యే అనుభవం పెట్టుకొని ఇట్లాంటి దిగజారుడు ప్రవర్తన మాటలు ఉంటాయంటే మాత్రం 100% రెండింటిలో ఏదో ఉంటుంది. అయితే నేను చెప్పేది ఏమంటే, స్క్రిప్ట్ రాసిచ్చి చదివినా మీరే బాధ్యులు అవుతారు. ఎవరైతే మాట్లాడుతున్నారో స్క్రిప్ట్ చదివితే మీరే బాధ్యులు అవుతారు. బ్రౌనీ పాయింట్స్ కోసం ట్రై చేస్తే అవి రావు, బిస్కెట్లు రావు, బాధ్యులు అవుతారు. ఎందుకంటే కాలచక్రం తిరుగుతుంది. 12 దగ్గర ముళ్ళు మళ్ళీ 12 చేరుకుంటుంది. ఎండాకాలం, వానకాలం, వర్షాకాలం, చలికాలం మళ్ళీ వస్తుంది. ఎప్పుడు చలికాలం అయితే ఉండదు, ఎండ కూడా కొడుతుంది. అంటే వీళ్ళు ఒక మాటలను ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా 2 విధాలుగా మాట్లాడుతున్న పరిస్థితి. మావిగన్ అనేది కొత్త పదము, అసలు మాకు తెలియదని మాట్లాడుతూనే ఇప్పుడు ఏదైతే మేము ఆలోచిస్తున్నామో అదే తరహాలో ఆయన చెప్పాడని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఏదైతే సిఆర్డీఏగా చేస్తున్నది కూడా మేము ఇదే అని చెప్పేసి చంద్రబాబు కూడా మాట్లాడుతున్నారు. అంటే ఇంత ద్వంద్వార్థాలు ఎందుకు తీస్తున్నారంట? ఇప్పుడు ఒకటి, మీరు ఏదో ఒక మీకు అనుభవం ఉంది, పచ్చటి పొలాల మధ్యలో 3 పంటలు పండే దగ్గర ఎవరు కూడా పోయి ఇంత పెద్ద నగరం కట్టాలని, మామూలుగా నగరం కట్టేదానికే ఎవరు పూనుకోరు. నెంబర్ 1, పచ్చటి పొలాలు, ఫ్లడ్ ప్లెయిన్ అంటే ఎప్పటికి కూడా మునిగే ప్రమాదం ఉండే ప్రాంతము, ఎవరు కట్టేదానికి పోరు. కట్టేదానికి కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ 3 అంతలు, ఎవరు పోరు. అయినా మీరు చేస్తున్నారంటే ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది. మాకు అర్థమైనది రియల్ ఎస్టేట్ తప్ప ఏం కనపడడం లేదు. ఎందుకంటే మీకు బలమైన కారణం, ఏదైనా సామాజిక కారణం ఉందంటే అక్కడ గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం కూడా అనుకూలమైన పరిస్థితే కదా. ఈరోజు మళ్ళీ గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటప్పుడు మీరెందుకు అంత ఇరిటేట్ అవుతుండారు? ఒకవైపు మళ్ళీ మీరే చెప్తుండారు, ఒకవైపు ఇరిటేట్ అవుతుండారు, ఒకవైపు అమరావతి వదిలిపెట్టమంటున్నారు. ఇప్పుడు మేమేమి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు కదా, అమరావతికి ఎవ్వరు కూడా ప్రాంతానికి అగెయిన్స్ట్ లేరు. మీ కాన్సెప్ట్ అంటే ఇది చేయలేని కాన్సెప్టు, కట్టలేని కాన్సెప్టు, ప్రజలందరినీ కూడా గుంతలేకి తీసుకుపోయే కాన్సెప్టు, రాష్ట్రాన్ని మొత్తం మీ మాయిష్మతి కట్టాలనే ఒక ఫ్యాంటసీలో అందరినీ గుంతలేకి తీసుకుపోతారు అనేది ఆయన, అంత తప్ప ఆయన ఏం అగెయిన్స్ట్ ఇది కాదు. 5 ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ సమయంలో ఎందుకు ఆలోచించలేదు? ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నారు? ఈ యొక్క మావిగన్ అనే ప్రస్తావన ఎందుకు తెచ్చారు? ఇది కేవలం రాజకీయ పరంగానా, లేదంటే నిజంగానే ఈ యొక్క ప్రజలు మేలు చేసే అంశంలో ఈ యొక్క మావిగన్ని ప్రస్తావించారా? పడుకునే వాళ్ళను మనం లేపొచ్చు, నటించే వాళ్ళని ఎట్ట నేపుతాము? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? అప్పట్లో వికేంద్రీకరణలో భాగంగా వైజాగ్, గుంటూరు, రాయలసీమలో కర్నూలు, ఈ 3 సమానంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ప్రపోజల్ పెట్టినాము. దాన్ని ఆపినారు. ఎవరు ఆపినారు? కోర్టుకు పోయి వీళ్ళే ఆపినారు. నెక్స్ట్ ప్రజలు వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చినారు, వాళ్ళు వచ్చినారు. అది ఎట్లా ఆపినారు కదా, ఫైనల్గా మళ్ళీ గుంతలేక ఎందుకు పంపిస్తారు? దాని బదులు ప్లాన్ బిగా ఇదన్నా చేయండి అన్నారు. సో ఆ రోజుకి ఫస్ట్ సంవత్సరం మనం వచ్చిన తర్వాత సెటిల్మెంటు, 2 సంవత్సరాలు కోవిడ్, 3 సంవత్సరాలు అయిపోయింది. దాని తర్వాత 3వ సంవత్సరం ఎప్పుడైతే మనం వికేంద్రీకరణ ప్రపోజల్ పెట్టినామో వాళ్ళు కోర్టుకు పోయి ఆపినారు. సో మన ప్లాన్ ఆపినారు, వికేంద్రీకరణ ప్లాను, శ్రీబాగ్ ప్లాన్ ఆపినారు. ఈరోజు వాళ్ళు మళ్ళీ అధికారంలో ఉన్నారు కాబట్టి ఎలాగో మీరు దాన్ని ఆపినారు, ఎలాగో మమ్మల్ని చేయనీలేదు, మీరు చేసే దాంట్లో కొద్దిగా బెటర్ విధానంలో చేయండి అని ప్లాన్ బి అంటున్నారు. మేమేం మారలేదు. ప్లాన్ ఏ, ఇది ప్లాన్ బి. ప్లాన్ ఏ వాళ్ళు కానీ లేదు, అందుకని ప్లాన్ బి సలహా ఇస్తాం. నిజంగానే మీరు చెప్పిన విధంగానే కొంత, అంటే చాలా తక్కువ శాతం మంది ఈ యొక్క మావిగన్ గురించి ఈ యొక్క వ్యతిరేకిస్తున్న పరిస్థితి. చాలా మటుకు మావిగన్ అనే దాని గురించి చర్చ పూర్తి స్థాయిలో ప్రజల్లో జరుగుతుంది. అంటే వాళ్ళు చెప్పుకోవడానికి ఇష్టపడలేరా? అంతే కదా. ఇప్పుడు చర్చ స్టార్ట్ అయింది చిన్నగా, ఎంతోమంది ఇది కరెక్టే కదా అని చెప్పి, ఇప్పుడు ఎందుకంటే లాజిక్ అనేది నేను ఒకటి చెప్తానండి, నీటి మట్టం ఉంటుంది కదా, నీటి మట్టం మనం ఎట్లన్నా పెట్టు, నీళ్ళు దాని లెవెల్ దానికి వచ్చేస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు?
మీరు ఆ ప్రాంతంలో కదా పెట్టాలనుకుంటే కట్టేదేదో అందరినీ లక్షల కోట్లు కుదరదు, ఇది సింపుల్గా అయిపోతుంది కదా, రాష్ట్రంకు భారం లేకుండా ఉంటుంది కదా అంటున్నారు. 35-40 లక్షల మంది అక్కడ, ఇప్పుడు 25,000 ఇక్కడ చూస్తే 28,500 రైతులు, 28,500 రైతు. అట్లా చూస్తే శ్రీశైలంలో కర్నూలు కూడా 26,000 రైతులు భూములు ఇచ్చినారు కదా, అక్కడన్నా కనీసం ప్లాట్లు వచ్చినాయి. ఇక్కడ పాపం 28,500 రైతు. మనము రైతులకు సంఘీభావం జరుపుతున్నాం, వాళ్ళ తరఫున ఉన్నాం. కానీ 35-40 లక్షల మంది నివసించే వాళ్ళు ఉన్నారు కదా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. ఎందుకు అంత ఇరిటేట్ అవుతున్నారు? మాట్లాడొచ్చు కదా, ఇరిటేషన్ ఎందుకు?